మరి సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం మాట్లాడదాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువ, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో మరొక బైబిల్ స్టడీ దినాన్ని, ఈ సోమవార దినాన్ని ప్రభువ మీరు మాకు దయచేసినందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంకా నాయన ఈ యొక్క జూన్లో యాడ్ అయ్యే వాళ్ళు ఉంటే నేను వారిని కూడా మీరు నడిపించి యాడ్ చేయండి ప్రభువ. మరి మేమందరము కూడా తండ్రి మీ పరిశుద్ధమైన కొద్దిసేపు ధ్యానం చేసుకొని మా జీవితాలు గమనించుకొని ముందుకు సాగడానికి మాకు సహాయం చేయండి. బలహీనుల్ని నిష్ప్రయోజకమైనటువంటి నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ పునరుద్ధాన శక్తిని బట్టి ఈ యొక్క ఆత్మ నిపుణులను బట్టి ప్రభువ మీ వాక్యం ప్రకటన చేయడానికి సహాయం చేయమని కూడా మాకు చేసుకుంటున్నాం. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను సాధారణ శోధన నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఉండి మాలో ఉండి మా మధ్య నుండి మమ్మల్ని నడిపించుకున్నారు. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా వాయిస్ వినిపిస్తుంది కదా? మరొకసారి మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇంతవరకు కూడా మనము 19 భాగాల్లో, 19 ఎపిసోడ్స్ లో మనము 2 అధ్యాయాలు పూర్తి చేసుకొని 3వ అధ్యాయం కూడా 19వ ఎపిసోడ్ లో మనము మొదటి వచనాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన ఈ 20వ ఎపిసోడ్ లో 3 వచనాలు ధ్యానం చేసుకున్నాం. ఏదనగా 3వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. బైబిల్ వారు దయచేసి ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రుడుగా చేసుకును. పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక. పిల్లల జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో 3 వచనాల్లో 5 విషయాలు మనం గుర్తు చేసుకున్నాం. ఈ 3 వచనాల్లో 5 విషయాలు మనం గుర్తు చేసుకున్నాం. మొదటిగా మనం 2వ వచనం చూసుకున్నాం. 2వ వచనంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలపై ఉన్నాం అన్నటువంటి విషయాన్ని యోహాను భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము అంటున్నాడు. పిల్లరా, ఈ యొక్క 2వ వచనంలో 2 విషయాలను మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమేమిటి అని అంటే, మనము దేవుని పిల్లలు. రెండవది మనం చూసినట్లయితే, ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలియుందుము. మీకు వివరంగా ఈ విషయాలు మనం గుర్తు చేసుకుని ధ్యానం చేయొచ్చు. మొదటిదిగా ఈ 2వ వచనంలో మనం చూసినప్పుడు మనము దేవుని పిల్లలము కదండి. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరు అని అంటే ఆయన పిల్లలమైన. ఇది మొదటిది. రెండోది, ఇదే వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటుంది. మొదటిది చూద్దాం. ఏమిటి ఆయన పిల్లలు ఎలా అయినాము? మరి ఆయన పిల్లలు ఎవరు అని అంటే, పిల్లరా, ఒక బాగా మనం చూసినట్లయితే దేవుని పిల్లలముగా మనం ఉన్నాము అని అంటే మనము దేవునిలో ఉన్నామని అర్థం. పిల్లరా, అంతేకాదు ఆ దేవుడు కదండి, మనం నమ్ముకున్నటువంటి ఆ ప్రభువు ఎవరు అంటే ఒక్కటి మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి
చేసుకున్నప్పుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనల్ని ఆయన పిల్లలుగా చేసుకున్న దేవుడు ఎవరు అనేది ఒకటి మనం గుర్తు చేసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 9వ కీర్తన 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అది మీరు గుర్తు చేసుకున్నట్లయితే, మనము ఆయన పిల్లలమై ఎంత ఆధిక్యతను ఎప్పటి వరకు పొంది ఉన్నాము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. చూడండి, అక్కడ రాయబడిన మాట చూస్తే, అక్కడ 9వ కీర్తన 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. యెహోవా ఎక్కడున్నాడు అని మనం శాశ్వతముగా చూసినట్లయితే, యెహోవా ఆయన శాశ్వతముగా సింహాసనాసీనుడై సింహాసనాసీనుడై ఉన్నాడు. ఉన్నాడు. కనుక పిల్లరా, ఇప్పుడు ఏమంటున్నాడు మరలా? న్యాయము అక్కడ తీర్చుటకు న్యాయం తీర్చుటకు ఆయన ఆయన తన సింహాసనము స్థాపించి ఆ, ఉన్నాడు. తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు అని. పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన పిల్లలమైనటువంటి మనకు ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటి అంటే, శాశ్వతమైనటువంటి ఆయన స్థితిని కదండి. ఆయన శాశ్వతుడు కనుక, ఆయన శాశ్వతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు కనుక, ఆయన పిల్లలైనటువంటి మనము ఆయన మరలా తిరిగి మనం తీసుకుని వెళ్ళేంత వరకు కూడా మనకు ఆ ఆధిక్యతను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇందులో ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, రెఫరెన్స్ చెప్పడం లేదు కానీ, ఈ శాశ్వతమైనటువంటి దేవునికి మన ఎడలో ఉన్నటువంటి 4 విషయాలు ఉన్నాయి. మొదటిది, ఆ, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో చూసినప్పుడు, ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. రెండవది మనం చూసినట్లయితే పిల్లరా, ఆయన శాశ్వతమైనటువంటి వాక్యము మనకు అనుగ్రహించి ఉన్నాడు పేతురు. అలాగా మనం చూసినట్లయితే ఆయన 2 అయినాయి కదా. మూడోది మనం చూసినట్లయితే ఆయన శాశ్వతమైన కృప మన ఎడల చూపుతూ ఉన్నాడు. మూడవదిగా మనం నాలుగవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, ఆయన శాశ్వతమైన రాజ్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, ఆయన శాశ్వతమైన జీవాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ రెఫరెన్స్లు ఏం చెప్పలేదు కానీ, మన దేవుడు శాశ్వతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు కనుక, ఆయన పిల్లలైనటువంటి మనం పొందేటటువంటి ఈ గొప్ప ఆధిక్యతను మీరు మనసులో పెట్టుకోండి. ఏమిటి నేనంటే, ఆయన శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు, ఆయన శాశ్వతమైన కృప కలిగిన వాడు, ఆయన శాశ్వతమైన వాక్యము మనకిచ్చి ఉన్నాడు, ఆయన శాశ్వతమైన జీవాన్ని కూడా మనకిచ్చి ఉన్నాడు. ఆయన శాశ్వతమైన రాజ్యంలో మనం ప్రవేశించేంత వరకు కూడా మనము ఆయన రాజ్యమై ఉన్నాము. ఈ మర్మాన్ని మనం గ్రహించుకోవాల్సిన వారంగా ఉన్నాం. అందుకని ఇక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు, పిల్లరా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. దీనికి తిరుగులేదండి. ఒకవేళ ఆయనకు దూరం అయిపోయి ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణను దూరం చేసుకుంటే మనం ఏం చెప్పలేము. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి పిల్లరా, మనము కానీ ముందుకు సాగినట్లయితే ఆయన పిల్లలమన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఒక్కొక్కటి దేవుని బిడ్డల విషయంలో, విశ్వాసం విషయంలో యోహాను భక్తుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు 2 అధ్యాయాలు ధ్యానం చేస్తే అన్ని విషయాల్లో కూడా ఆయన అనేక విధాలుగా మనల్ని పిలిచిన వాడుగా ఉంటున్నాడు. చిన్న పిల్లలారా అన్నాడు, తండ్రులారా అన్నాడు, యవనస్తులారా అన్నాడు, ఎక్కువగా ప్రియులారా అన్నాడు. ఎందుకని? మనము ఆయన బిడ్డలుగా ఉన్నాము కనుక, వారికే ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు కనుక, మనము ఆయన ఈ విషయాలన్నిటిని కూడా మనము అన్వయించుకోవాల్సిన వారు. కనుక పిల్లల జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ వచనంలో మనము దేవుని పిల్లలము అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుని మనం ముందుకు సాగాల్సిన వారంగా ఉన్నాము. రెండవది కూడా చెప్పాను మీకు. ఏమిటంటే, అక్కడే ఆ 2వ వచనంలో చూసినట్లయితే మనం ఏమంటున్నాడు, మనం ఇక ఏమవుదము అది ఇంకా ప్రత్యక్షపడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. కదండి, బాగా ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అలా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటాము అన్నటువంటి ఆ నిరీక్షణతో మనం ముందుకు సాగాల్సిన వారం. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనంలో 2వ భాగం ఏమిటి అని అంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటాము. గనుక పిల్లరా, మొదటిది ఆయన పిల్లలమై ఉన్నామన్న సంగతిని ఆయన అంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడు.
అదే సమయంలో భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటాము అని అంటున్నాడు. అవును పిల్లరా, ఎందుకని అనంటే పౌలు భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ అంటాడు, ఆ దేవాది దేవుడు ఎవరిని ఎరిగినాడో వారిని ఎలాగా చేస్తున్నాడో చూడండి పిల్లరా. మనం గుర్తు చేసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. 8వ అధ్యాయము 29వ వచనం. కనుక ఏమంటున్నాడు? తన కుమారుడు అనేక సహోదరుల్లో తన జ్యేష్ఠుడైనట్లు కుమారుడు అనేకులకు అనేక ఎందుకనగా సహోదరులలో కుమారుడు అనేక జ్యేష్ఠుడైనట్లు సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో ఎరిగినో వారు తన కుమారునితో కుమారుని సారూప్యము గలవారగుటకు గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను కదండి. ఇప్పుడు చెప్పండి, ఏమి రాయబడింది? మనం రెండో భాగం ఏమనుకున్నాము? ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటాము అనేది. కాబట్టి ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏమి రాయబడి ఉంది? పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి కదండి యేసయ్యను కదండి ఏమంటున్నాడు అని మనం చూస్తే సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు కదండి దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో కదండి అందరిని ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు ముందుగా నిర్ణయించాడు. అంటే ఆయన సారూప్యంలోనికి మనల్ని తీసుకుని చెప్పినట్లయితే అనుకున్న రీతిగా ఆయనను పోలి ఉంటాము కదండి. అంటే ఆయన పోలికలోనికి మనల్ని మార్చుకుంటూ ఉంటాడు, మారుస్తూ ఉన్నాడు కూడా. అది ఇప్పుడు జరుగుతూ ఉన్నదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం పిల్లరా. ఎందుకనేనంటే ఆయన ముందుగా మనం ఎరిగినాడు, ఆయన సారూప్యంలో మనం ఉండటానిక కనుక ఆయనను అలా మనల్ని ఆయన బిడ్డలుగా ఉన్నాం కనుక, ఆయన పిల్లలము కనుక అలా మార్చుకోవటానికి ఆయన ఇష్టపడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకొంత స్పష్టంగా చెప్పినాడు పౌలు భక్తుడు. ఏమిటి అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే 48వ వచనం నుంచి ఈ విషయాన్ని ఆయన 54వ వచనం వరకు ఈ విషయాన్ని తేటతెల్లం చేశాడు పిల్లరా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మనము 48వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి. మంటి నుండి పుట్టినవాడెవడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే అలాగే ఉంటాడు కదండి. బాగా అర్థం చేసుకోండి. మంటి నుండి పుట్టిన వారెవడు? మన పితరుడైనటువంటి అబ్రహాము. ఆయన సంతానములు అలాగే ఉండిపోయినట్లయితే మనము మంటి వారంగానే ఉండిపోతాం. అర్థమైందా? అది కాకుండా తర్వాత రాయబడిన మాట చూడండి. పరలోక సంబంధి ఎట్టివాడో చూడండి. ఇప్పుడు తర్వాత మనం ఏం చేయబడ్డాము అని అంటే పరలోక సంబంధి పోలిక ఏమంటున్నాడండి? పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరించుకుంటాం. చూసారా, 2 మార్పులు ఉన్నాయి ఇక్కడ. మొదటిదేమో మన పితరుడైనటువంటి ఆది పురుషుడైనటువంటి ఆదాములో మట్టిలో నుండి వచ్చాడు కనుక ఆ పోలికలో ఉన్నాము. ఎప్పుడైతే మనము నిజదేవుడు లోకరక్షకుడు మానవులందరి కొరకు ఆయన శిలువలో బలియాగమై మరణించి తిరిగి లేచినటువంటి యేసయ్యను నమ్మినామో, ఈయన పరలోక సంబంధి కనుక ఈయనని ఎరిగిన వారమై ఉండి ఎలా ఉన్నామంట? ఆ మాట మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? పుట్టిన వారిని ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు మనం ఏం చేస్తాము? ధరించుకుంటాము. ఇప్పుడు మార్పు వచ్చేసింది, అక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నమాట. ఈ సంగతి మనం ఇంకా కిందకి చదువుకుంటూ పోతే ఏమి రాయబడిందో చూడండి. 50వ వచనంలో, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. అంటే ఏమైపోతున్నాం మనము అని అంటే ప్రభువు ప్రత్యక్షమయ్యేటప్పటికి ఆయన పోలిన వారంగా ఉంటామన్న దానికి ఇప్పుడు ఈ రక్తమాంసములు పరలోకాన్ని స్వతంత్రించుకోవు. ఏది స్వతంత్రించుకుంటుందైతే అని అంటే మహిమ కలిగినటువంటి ఆ స్థితికి మనల్ని మారుస్తాడు. ఆయన సారూప్యంలోనికి మనల్ని మార్చుకుంటాడు.
అది రోమిలకు రాసిన పత్రికలో రాశాడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసేటప్పటికి ఏమంటున్నాడో చూడండి పిల్లరా. ఆ ఏ రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకొన లేవు నేరవు గనుక ఏమంటున్నాడు, ఆ చేయుత అక్షయతను చేయుత స్వతంత్రించుకొనదు, అక్షయత ఏం చేసుకుంటుంది, స్వతంత్రించుకుంటుంది. స్వతంత్రించుకొనదు. క్షయమైనటువంటి ఈ సారూప్యము, ఈ యొక్క శరీరము, ఈ మంటి ఇది ఘటము ఉండదు. కానీ ఏం జరిగిపోతుంది, అక్షయత కలిగినటువంటి మనం ఘటంలోనికి వచ్చేస్తాం, లేకపోతే సారూప్యంలోనికి వచ్చేస్తాం. అదే అంటున్నాడు, అక్షయతను స్వతంత్రించుకున్నాడు. కానీ ఏమంటున్నాడు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మోగగాని మనమందరము మార్పు పొందుదుము. మార్పు పొందుతాము. అంటే ఆయన ఉన్నట్లుగా మనము ఆయన సారూప్యంలోనికి వస్తాము, ఆయన పోలి ఉంటాము అని ఆ 3వ వచనంలో 2వ వచనంలో 2వ భాగంగా చూసినట్లయితే ఆయనను పోలి ఉందుము అన్నదానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ మర్మాన్ని. అంతేకాదు ప్రియరా, ఏమవుతుంది అక్కడ మనం చూస్తే ఆ తర్వాత ఏమంటున్నాడో చూడండి ప్రియరా. ఘోరం రోగును అప్పుడు మృతులు ఏమవుతారు, అక్షయులుగా లేపబడుదురు. తర్వాత మనము మార్పు పొందుదుము కదండి. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి పిల్లలు కదా. యోహాను భక్తుడు చెప్పిన దానికి మనము ఇక్కడ పౌలు భక్తుడు చెప్పిన దానికి ఎంత దగ్గరి ఇది ఉందో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే నిజం పిల్లరా, మనము ఆయన పోలి ఉండేదానికి ఇలాగా వస్తుందన్నమాట కదా. క్షయత పోతుంది, అక్షయతలోనికి వస్తాము, మార్పు పొందుతాము. ఆ తర్వాత మనం చూసినట్లయితే కడమూర మోగగానే మనము ఏం చేయబడతాము అనంటే మార్పు చెంది కదండి. అక్కడ రాయబడిన మాట లేపకూడదు, మృతులు అక్షయులుగా లేకపోతారు, మనము మార్పు పొందుదుము. ఆ తర్వాత 53వ అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. ఏమైపోతుందండి, అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. 2 చెప్తున్నాడు ఈ శరీరాన్ని గురించి. ఒకటి ఏమంటూ క్షయమైన శరీరం అంటున్నాడు, మరొకటి ఏమంటున్నాడంటే మర్త్యమైన శరీరము అంటున్నాడు. 2 ఏమిటి అంటే ఏమిటికి త్వరగానివే. అయితే దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క అక్షయత, దేవుడిచ్చేటటువంటి అమర్త్యత మనం ధరించుకుంటాం. జాగ్రత్తగా వినండి పిల్లరా, ఇంత మర్మము పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఒక దినాన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు జరిగేటటువంటి స్థితిని మనకు వివరంగా ఈ పత్రికలో రాయబడి ఉంది. అంతేకాదు ఇంకొక మాట అంటున్నాడు కదా, ఏమంటున్నాడు 54 అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు ఏమవుతుందంట, మరణము మింగివేస్తుందంట, మరణమును మింగివేయబడును అని రాయబడిన వాక్యము నెరవేరును. అంతవరకు మనం చూసినట్లయితే జ్ఞాపకం చేసుకున్నాం, ఇంత మర్మము ఈ యొక్క దేవుని ప్రత్యక్షతలో ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవచ్చు. అందుకని యోహాను భక్తుడు అంటున్నాడు, ఆయన ప్రత్యక్షత యందు మనము ఏమవుతామో తెలియదు కానీ ఆయనను పోలి ఉంటాము అని ఆ మాట చెప్తూ ఉన్నాడు. మనం ఎరుగుము కానీ అంటాడు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే నిజమే, ఎలాగా ఉంటుందో తెలియదు కానీ ఈ యొక్క విషయాలు మనం గుర్తు చేసుకున్నాము. అక్షయత, అమర్చత అనేటటువంటి మనకు ధరింపజేస్తాడు ఆ దేవాది దేవుడు. అందుకని విజయము మరణాన్ని మృంగివేస్తాడు. కాబట్టి ఇంక మరణం అనేది ఆ సమయంలో కనిపించకుండా చేసేస్తాడు దేవుడు. కనుక పిల్లరా, ఈ సమయంలో గుర్తు చేసుకుందాము, మన జీవితాల్లో ఇలాంటి గొప్ప స్థితిని దేవుడు మనకి ఇస్తాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం. ఎందుకనేనంటే ప్రకటన గ్రంథంలో కూడా గుర్తు చేసుకున్నట్లయితే 22వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ విషయాన్ని కొంత వివరంగా చెప్పినాడు యోహాను భక్తుడు. చూస్తారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. ఏమి రాయబడిందో చూడండి. ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. చూసారా వీళ్ళ మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏం చేస్తామంట అది నాన్న, ఆయన ముఖ దర్శనము చేసుకుందరు. ఇంకా కదండి ఏదైనా రాయబడింది, ఆయన దాసులు
ఆయన ఆయన్ని సేవించుచు ఆయన సేవించుచు ముఖదర్శనం ఆయన చేయుచుందురు. ముఖదర్శనము ఆయన చేయుచుందురు. నామము వారి వారి నొసళ్ళ మీద నొసళ్ళ యందుండును. కదండి, వారి నొసళ్ళ యందు ఉండును ఆయన కదా. మన ప్రభు యొక్క నామము ఎంతగా ఆ మనల్ని మార్చుతుందో ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఇంతగా మనం అక్షయతను ధరించుకుంటామన్న సంగతిని, అమర్చతను ధరించుకుంటామన్న సంగతిని మనం గుర్తు చేసుకున్నప్పుడు, ఇప్పుడు యోహాను భక్తుడు చెప్పిన రీతిగా ఆయనను మనం పోలి ఉంటామన్న సంగతి మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు అని అంటే పిల్లరా, ప్రభు ప్రత్యక్షమైన ముందుగా ఆయన పిల్లలము, రెండవదిగా ఆయన ప్రత్యక్షతలో ఆయన పోలి ఉంటాం. ఇది రెండవ వచనంలో మనం గమనించాల్సినటువంటి విషయం అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం. అంతేకాదు పిల్లరా, మనం ఇలాగూ ముందుకు సాగినప్పుడు మనకు మూడో వచనానికి వచ్చేటప్పటికి, మరి మూడో వచనంలో మరొక రెండు విషయాలను మనం గుర్తు చేసుకోవచ్చు. రెండో వచనంలో మనం రెండు ధ్యానం చేసినాం. మొదటిది ఏమిటి అని అంటే, మనము దేవుని పిల్లలము కదండి. అందుకని మనం దేవుని పిల్లలైనాము. ఎంతవరకు దేవుని పిల్లలమైనామంటే, ఆయన శాశ్వతమైన సింహాసనాసీనుడు కనుక ఆయన శాశ్వతమైన ప్రేమనిచ్చినాడు, ఆయన శాశ్వతమైన కృపనిచ్చినాడు, ఆయన శాశ్వతమైన వాక్యాన్ని ఇచ్చాడు, ఆయన శాశ్వతమైన జీవాన్ని ఇచ్చాడు, ఆయన శాశ్వతమైన రాజ్యంలోనికి మనం ప్రవేశింపచేస్తూ ఉన్నాడు. గనుక ఆయన పిల్లలము అన్నదానికి ఇంత గొప్ప ఆధిక్యత ఉందన్న సంగతిని మనము ఆ యొక్క రెండవ వచనంలో మొదటి భాగంలో చూస్తాం. రెండో భాగంలోకి వచ్చేటప్పటికి కూడా మరలా చెప్తున్నాను, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటాము అన్నదానికి కూడా నేను చెప్పాను. ఏమిటి అని అంటే, మంటి సంబంధమైన వాడు మంటిలోనే ఇదైపోతాడు, అయితే పర సంబంధమైనటువంటి వ్యక్తి పరలోకానికి అతడు అర్హుడవుతాడు. అదే కాదు, మనం చూసినట్లయితే ఈ ప్రత్యక్షతలో మనకు కలిగేటటువంటిది ఏమిటి అని అంటే, ఈ యొక్క క్షయమైనటువంటి కదండి ఈ శరీరము ఏమైపోతుందో అని అంటే ఆ అక్షయమైనటువంటి స్థితిలోకి వచ్చేస్తుంది. అంతేకాదు, మర్చతం అంటే అది ఏమాత్రం కూడా యూజ్ లేనటువంటి ఈ శరీరము అమర్చతను ధరించుకుంటుంది. పోగగానే పిల్లరా, మనం ఒక్కసారి ఆ మార్పులోనికి వస్తాము కదండి. కనుక పిల్లరా, ఇప్పుడు మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ ప్రకటన గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా ఆయన దాసులు ఆయన సేవించు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు కదండి. ఎంత గొప్ప స్థితిని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడో ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతలో మనం అర్థం చేసుకోవాల్సిన వారు. ఇప్పుడు మూడో వచనానికి వస్తాం. మూడో వచనంలో మరొక రెండు ఉన్నాయి. అదేమిటో చూడండి. మనం గుర్తు చేసుకున్నట్లయితే మూడో వచనం, నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును, ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. కాబట్టి ఇక్కడ చూడండి, బాధ్యత ఇచ్చినాడు. ఆయనకి ఏదైతే ఉందో, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మనము గ్రహించిన వారమై ఆ స్థితిలోనికి రావాలనేది యోహాను భక్తుడి యొక్క ఆశ, ఆలోచన కూడా కదండి. ఏమంటున్నాడు అని అంటే, ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆయన యందు నిరీక్షణ పెట్టుకునిన ప్రతి వాడు కదండి, ఈ మాట మనం గుర్తు చేసుకోవాలి. ఏమిటి? దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మనం కదా, ఆయన పిల్లలమైనాము. రెండోది, ఆయన పోలి ఉంటాము. అలాంటి మనము ఒక నిరీక్షణ ఉంది, మనం ఒక ఎదురు చూపు ఉంది, మనం ఇంకా చెప్పాలంటే ఒక ఆశ పెట్టుకుని ఉన్నాము. మనం ఆ ఆశ పెట్టుకున్నటువంటి మనము కదండి, ఆయన పోలి ఉండటానికి ఆయన ఏమై ఉన్నాడో అలా ఉండాలనేది ఈ మూడవ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మొదటిది ఏమిటంటే, ప్రభువునందు నిరీక్షణ ఆశ పెట్టుకున్నటువంటి మనము. ఇది మొదటిది ఆ మూడవ వచనంలో. రెండోది ఏమిటో తెలుసు ప్రియులరా, ఏమంటున్నాడు అని అంటే, ప్రభువు పవిత్రుడు గనుక, పరిశుద్ధుడు గనుక ప్రియులరా, మనము పవిత్రులుగానే ముందుకు సాగాల్సిన వారు ఉంటున్నాం. అనగా ఆయన పరిశుద్ధులకు పూర్తిగా మనం వెళ్ళిపోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం కదండి. మరి ఇప్పుడు మొదటిది చూద్దాం. మూడో వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువునందు నిరీక్షణ, ప్రభువునందు ఆశ పెట్టుకున్న వారము కదండి. ఇప్పుడు కూడా మనం ఎలా ఉండాలి
అన్నది మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఆ ఆ ఎందు అంటే ప్రభువు కూడా మనం అలా ఉండాలని ఆశపడుతున్నాడు. మనము ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి, ఆశ కలిగి ముందే ఉన్నాం కనుక, ఆయన కూడా మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆశ మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉన్నాం పిల్లలు. ఏమిటి అంటే చూడండి పిల్లరా, అది ఏమిటో మనం గుర్తు చేసుకుంటే, ఆ యొక్క పని దేవుడు ప్రారంభించినాడు మనలో. దేవుడు మనల్ని ప్రారంభించినాడు. ఎలాగా అంటే పౌలు భక్తుడు చెప్తాడు ఈ విషయాన్ని. కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో 3వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు. చూస్తారా? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే ఆ మాట రాయబడింది చూడండి. ఏమిటో గుర్తు చేసుకున్నప్పుడు, ప్రభువునందు నిరీక్షణ కలిగిన వారమై, ఆశ కలిగిన వారమై ముందుకు సాగేటప్పుడు మనం ఇప్పుడైతే ఎలా ఉన్నాము, అయితే అప్పుడు ఎలా ఉంటాము అని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ మాట రాయబడుతుంది. మనమందరము 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ఆ ఆ మనమందరమును ముసుగులేని ముఖముతో ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. చూసారా ప్రారంభించినాడు దేవుడు. అందుకే చెప్పాను నేను. ఏమిటి అంటే ఆయన సారూప్యంలోనికి నిరీక్షణ కలిగిన ప్రతి విశ్వాసి కూడా, ప్రతి దేవుని బిడ్డకు కూడా, ప్రతి దేవుని పిల్లలు కూడా ఆయన పోలి ఉండటానికి ఇలాగా దేవుడు చేస్తూ వస్తున్నాడు. ఏంటంట? ముసుగులేని ముఖముతో. చదవండి, ఏమి రాయబడింది? ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూషన్ జరుగుతూ ఉంది కదండి. మార్చబడుతూ ఉన్నాం. ఎక్కడికి ఎట్లాగా, ఎందుకు అంటే ఆయన పోలికగా మనం మార్చబడుతూ ఉన్నాం. ఎవరి వలన అంటే ఆత్మయగు ప్రభు చేత అని కింద రాయబడి ఉంది కదా. కాబట్టి ఆ ఆత్మయగు ప్రభు చేత మనం ఏం చేయబడుతున్నాము అంటే ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. అంటే మన ముఖాన్ని చూసుకున్నప్పుడు మనకున్నటువంటి ఇది ఎలా కనపడుతుందో, అలాగే ప్రభు యొక్క ముఖమును మనం చూసినప్పుడు ఆయన యొక్క పోలిక ఎలా ఉందో అలాంటి స్థితిని దేవుడు మనకి ఇచ్చేవాడు ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. జ్ఞాపకం చేసుకోండి. ఇలాగూ ఆయన కోరుకునేది ఏమిటి అంటే మనము ఏ నిరీక్షణతో, ఏ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నామో అలాగే ఆయన కూడా మనల్ని అలాగా మార్చుకుంటూ ఆయన ముందుకు సాగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా పిల్లరా అలాగే దేవుని యొక్క పోలికను మనం సమకూర్చుకుంటూ ఆయన సారూప్యంలోని సాగాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అందుకే ఈ 3వ వచనంలో మొదటి విషయము మనం గుర్తు చేసుకున్నాం. ఏమిటి అంటే ఆ యొక్క విషయం ఏమిటి అంటే మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును అన్నమాట. నిరీక్షణ పెట్టుకున్నటువంటి ప్రతి వాడు. తర్వాత రెండవది మనం చూస్తున్నాం. ఆ యొక్క వచనంలోని రెండవ భాగం ఏమిటి అంటే ఆయన పవిత్రుడైనట్టుగా తను ఏం చేసుకోవాలి? ప్రతి ఒక్కడు కూడా ఏం చేసుకోవాలి? పవిత్రునిగా చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. అవును పిల్లరా, మొదటిదేమో నిరీక్షణ, ఎదురుచూపు మనకు ఉంది. మరి అదే వచనంలో రెండోది ఏమిటి అంటే పిల్లరా, ఆయన పవిత్రుడు కనుక మనం కూడా ఆ పవిత్రులోనికి వచ్చినప్పుడు మాత్రమే మనము మహిమ నుండి అధిక మహిమలోనికి మనం ప్రవేశింపగలుగుతాం కదా. ఆయన మహిమ ఇస్తూ ఉన్నాడు, దానిని అధికం చేస్తూ ఉన్నాడు. మరి అధిక మహిమలోనికి కూడా మనం వెళ్ళే వారడానికి మనం ముందుకు సాగాల్సిన వారు. కనుకనే ప్రియరా, ఆయన మహిమ కలిగినటువంటి దేవుడై ఉండి ఆయన మనలను కూడా ఆ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి స్థితిలోనికి మార్చగలిగేటటువంటి ఆ దేవాది దేవుడు మనకున్నాడు కనుక మనం ఏం చేయాలి అంటే ఆ పవిత్రలోనికి వెళ్ళటానికి, ఆ పరిశుద్ధతలో సంపూర్ణంగా మనం పొందటానికి కదండి. ఆయన
ఏ నిరీక్షణ అయితే మనం కలిగి ఉన్నామో ఆ నిరీక్షణను సంపూర్ణం చేసుకోవటానికి మనము ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. ఎందుకు అంటే పిల్లరా, అలా మనం ముందుకు సాగకపోతే పిల్లరా, మనము ఆయన సారుకు పూర్తిగా పొందలేని వారు. అందుకనే పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో ఇలాగా చెప్తాడు. 7వ అధ్యాయంలో చూడండి పిల్లరా, ఏమి రాయబడిందో చూడండి. అక్కడ ఇలా అంటాడు. ఏమంటున్నాడు చూడండి పిల్లరా, ఆయన వాగ్దానం కూడా చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తూ ఉన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే, ప్రియులారా, 1వ వచనం, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక అంటాడు కదా. ఆ దేవుని భయముతో, వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. అదే కదా ఈ యోహాను భక్తుడు కూడా రాసింది ఏమిటి అని అంటే, నిరీక్షణ కలిగి ఉన్నాము, అయితే ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును అంటూ ఉన్నాం. కాబట్టి పిల్లలు ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే ఇదే మాట మరి పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరము వలన ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అంటారు. కాబట్టి ఎందుకని మన దేవుడు కోరుకునేది కూడా అదే కనుక. ఎందుకని అంటే ఆయన సారూప్యంలోనికి మనం రావాలి అని అంటే ఆయన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే ఏ విశ్వాసి అయినా, ఏ దేవుని బిడ్డ అయినా, ఏ దేవుని బిడ్డైనా అలాగూ మనం ఆ నిరీక్షణకు సరైనటువంటి విధానంలో మనం మార్పు పొందగలుగుతాం. గనుకనే పిల్లలు ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే మరొక దగ్గర ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే పేతురు పత్రిక, 1 పేతురు పత్రికలో కూడా పేతురు భక్తుడు 1వ అధ్యాయము 13వ వచనం నుంచి గుర్తు చేసుకున్నప్పుడు ఈ మాట రాయబడి ఉంది పిల్లరా. ఏమని రాయబడి ఉందో చూడండి కదా. ఏం రాయబడి ఉంది? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. అక్కడ రాయబడిన మాట చూడండి కదా. అక్కడ పేతురు భక్తుడు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, చూస్తే 13వ వచనం నుంచి ఇలా రాయబడి, కాబట్టి చూస్తాను, నేను చెప్తాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు ఏమంటున్నాడు అంటే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని కదండి, మీ మనస్సు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మనం సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. ఎలాగూ అని అంటే పరిశుద్ధుడై ఉన్నాను గనుక అని అంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కదండి. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి కదా. ఆలోచన చేయండి పిల్లరా, అది మార్పు చెందటము అంటే. అది మనము ప్రభు యొక్క విషయంలో మనము నిరీక్షణ కలిగి ఉండటం అనేది. కాబట్టి పిల్లరా, మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆ నిరీక్షణ కలిగినటువంటి మనం ప్రభు యొక్క సారూప్యంలోనికి, ఆయన పరిశుద్ధుడు కనుక మనము ఆ పరిశుద్ధులోనికి పూర్తిగా మనం వెళ్ళాలి. అందుకని అక్కడ రాయబడిన మాట చూస్తే సంపూర్ణ నిరీక్షణ కలిగిన వారమై అని అంటున్నాడు. తర్వాత రాయబడిన మాట మనం చూసినట్లయితే కదండి, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు
పరిశుద్ధులై ఉండండి కదా. పరిశుద్ధులయ్యండి. అలా ఆలోచన చేసినట్లయితే నిజమే ప్రియులారా, అలాగా ఉండగలిగిన నాడే దేవుని యొక్క ప్రత్యక్షతను సంపూర్ణంగా మనం పొందగలుగుతాము కదా. ఒక్కసారి మన పాత నిబంధనలో మరి ఆది కాండంలో 39వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు యోసేపును మనం గుర్తు చేసుకోగలుగుతాం. ఏమిటి చేసినాడు ఆయన అని అంటే, అప్పటికే పతీఫరు ఇంటికి వచ్చి ఉన్నాడు, దాసుడిగా బానిసగా వచ్చి ఉన్నాడు. పతీఫరు భార్య ఆయన మోహించింది. అప్పుడు తప్పు చేయమని ఆమె అన్నప్పుడు ఒక మాట అన్నాడండి. ఆ మాటను మనం గుర్తు చేసుకుందాం. 39వ అధ్యాయం ఆది కాండము 39వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ అంటాడు, దేవునికి విరోధముగా అంటాడు. చూడండి పిల్లరా, నీవు అతని భార్యవైనందున చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. 39వ అధ్యాయము ఆది కాండము 39వ అధ్యాయము 9వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు రాయబడిన మాట నీవు అతని చూస్తే భార్యవైనందున చూడండి ఏమంటున్నాడు. పొతీఫరు భార్య అయినటువంటి ఆమెతో చెప్తున్న మాట ఎంత మరి మరి దేవునికి భయభక్తులు కలిగిన వారి మాటలాగా ఉండదు లేదో చూడండి పిల్లలు. నీవు ఏమంటున్నాడు, అతని భార్యవైనందున మనం చూస్తే నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు, అప్పగించలేదు. కాబట్టి నేను ఇట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో నేను పాపం చేస్తానా కదండి. ఇది కదండి మనం చూసినట్లయితే ఆయన మరి పౌలు భక్తుడు చెప్పింది కానీ పేతురు భక్తుడు చెప్పింది కానీ ఏమిటి అని అంటే, మనము మన దేవుడు మనము ఇప్పుడు ఆయన పరిశుద్ధతలో సంపూర్ణంగా మనము ముందుకు సాగాల్సిన వారము, ఆయన సారూప్యంలోనికి రావాల్సిన వారము. ఎందుకనేనంటే మనకు దుష్కార్యం చేసిన వారు అవుతాం, అలాగూ దేవునికి విరోధమైన పని చేసిన వారు అవుతాం. కాబట్టి అలా ఉండకూడదని యొక్క యోహాను భక్తుడు మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయంలోనే 7వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. చూస్తారా, మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 7వ వచనంలో, ఈ పత్రికలోనే మొదటి అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులో మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ఏం చేస్తాడు, పవిత్రులుగా చేయును. కాబట్టి అన్యోన్య సహవాసం కలిగి మనం ముందుకు సాగాం. ఆ మహిమలో నుంచి ఆ అధికమైన మహిమలోనికి మనం వెళ్ళటానికి, ఆయన సారూప్యంలోనికి సాగటానికి, ఆయన ప్రత్యక్షతను మనం నిరీక్షణ కలిగిన వారమై ముందుకు సాగటానికి ఇది ఎంతైనా మనకు ఉపయోగకరం. కాబట్టి పిల్లలు జ్ఞాపకం చేసుకున్నాం సమయంలో మరి ఇలాగూ ఈ 3వ వచనంలో కూడా 2 విషయాలను చేసుకున్నాం. మొదటిది ఏమిటంటే ప్రభువునందు నిరీక్షణ కలిగి కదండి. ఆ నిరీక్షణ ఆశ కలిగిన ఆయన లాగా మనం ఏం చేయబడతాము అని అంటే మనము ఆయన పోలికలోనికి మనం వస్తాం. ముసుగు లేని ముఖంతో మనం వస్తాం. అద్దము వలె ప్రతిబింబింపజేసే వారంగా మనం ఉంటామన్న సంగతిని మనం గుర్తు చేసుకుంటున్నాం. రెండవది మనం చూసినట్లయితే ఆ ప్రభు యొక్క పవిత్రతను మనం కాపాడుకుంటూ ముందుకు సాగినప్పుడు మనకు ఆ దేవాది దేవుడు ఇచ్చేటటువంటి ఏమిటి అని అంటే ఆయన పరిశుద్ధతను సంపూర్ణంగా మనకు దయచేసి ఆయన ప్రత్యక్షతలో మనం అందరము ప్రభు యొక్క సన్నిధిలో ఉంటామన్న సంగతిని ఇక్కడ మనం గుర్తు చేసుకుంటాం. కాబట్టి 2వ వచనంలో 3వ వచనంలో కలిపి 4 విషయాలు గుర్తు చేసుకున్నాం. చివరిగా మనం చదువుకున్నటువంటి 4వ వచనాన్ని గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి కదా. అదేమిటి 4వ వచనం మనం చూసినట్లయితే యోహాను పత్రిక ప్రతి వాడును ఏం రాయబడి ఉంది,
కదండి. 4వ వచనం చూసిన పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము. కదండి. ఇది 4వ వచనంలో ఉన్నటువంటి స్పష్టమైన మాట కదండి. ఈ 4వ వచనంలో ఉన్నది ఏమిటి ఆజ్ఞను అతిక్రమించుట పాపం. దేవుని ఆజ్ఞను అతిక్రమించటం అనేది గొప్ప పాపం అని ఆ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆజ్ఞను అతిక్రమించటము అనగా ఏమిటి అన్నది మనం గుర్తు చేసుకున్నట్లయితే, దేవుడు ఏదైతే చేయకూడదన్నాడో అది చేస్తేనే ఆజ్ఞాతిక్రమం. అందులో ఇంకా తిరుగులేదు. మొదటిగా ఆది దంపతులైనటువంటి అవ్వ ఆదాములు చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమమే ఈనాడు లోకమంతా కూడా పాపంతో నిండిపోవడానికి కారణమైంది. అందుకనే ఈ మాట అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటో మనం గుర్తు చేసుకున్నట్లయితే చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును చూడండి ఏమి రాయబడదు. ఒక మనుషుని ద్వారా పాపమును ద్వారా మరణమును కదండి. లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కదండి. బాగా గుర్తు చేసుకున్నట్టయితే చూడండి, ఒక మనుషుని ద్వారా వచ్చింది కదా. అలా వచ్చిన పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రదించింది. అందరికీ వచ్చేసింది. అది ఒక్క మనుషుల ద్వారానే వచ్చింది గనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇది ఆది మానవుడు చేసినటువంటి ఆ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వచ్చినటువంటి పాపం కదండి. ఆజ్ఞాతిక్రమమే పాపం వలన వచ్చే జీతం మరణం కదా. అందుకనే ఇదే అధ్యాయంలోనే 19వ వచనం మనం చదివినట్లయితే ఈ చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ కూడా. ఎలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన కదండి. ఇక్కడ అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు కదండి. దాని పరిష్కారం జరుగుతుంది. అందరికీ సంప్రాప్తించబడినటువంటి ఆ పాపము ఆ మరణము కదండి ఎవరి వల్ల? ఒకని అవిధేయత వలన జరిగింది, ఒకని వలన వచ్చింది ఇది. అయితే ఇప్పుడు చూడండి ఆ అవిధేయత వలన అంతా అందరికీ పాపము మరణం వస్తే ఒక్కని విధేయత వలన ఎంత గొప్ప కార్యం జరిగిందో చూడండి. ఏమంటున్నాడు చూడండి, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు కదండి. ఎవరు ఆ విధేయత చూపిన వాడు అని అంటే మన యేసయ్యే. ఆయన ఏం చేశాడు అని అంటే మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు వేవేల దూతల చేత శరాపులు కెరూబుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబోతున్నట్టు ఆ యేసయ్య కదండి తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ యొక్క అత్యున్నతమైన సింహాసనాన్ని వీడాడు, ఆ మహిమను వీడినారు, ఆ మహాత్యమును వీడాడు, విధేయత చూపించాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఈ లోకానికి రక్తమాంసములలో పాలివాడై మరణము పొందినంతగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని ఆయన ఈ లోకానికి మానవాకారిగా వచ్చాడు. మనందరి పాపములు ఆయన శిలువలో ప్రాయశ్చిత్తమైనాడు. మన స్థానములో ఆయన నిలిచినాడు. మన పాపాలు మన శాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఆ శిలువలో ఆయన కార్చినటువంటి అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తం చేత మన జన్మ పాపాన్ని కర్మ పాపాన్ని కడిగి వేసి ఇలా జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క ఆయన విధేయత ద్వారా ఈనాడు ప్రపంచంలో కదండి మనకు అంత గొప్ప ఆధిక్యతను దేవుడు. అందుకని అక్కడ అంటాడు, ఏమంటున్నాడు, ఒకని విధేయత వలన అనేకులు ఏమైనారు? నీతిమంతులుగా ఏం చేయబడ్డారు? చేయబడుతున్నారు కదండి.
అవును కదా. రోమిలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఉచితముగా నీతిమంతులుగా తీర్చుకో. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు పొందలేకపోయారు. అయితే యేసయ్య చూపినటువంటి విధేయతను బట్టి, ఆయన చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మనందరికీ కూడా ఆయన దేవుని నీతిని అనుగ్రహించాడు అని కనుక పిల్లలు జ్ఞాపకం చేసుకున్నాం ఈ సమయంలో. అలాగూ అజ్ఞాతిక్రమమే పాపం అయితే పాపం వల్ల వచ్చు చేత అది ఒకని వలన వచ్చింది. ఆ వచ్చినటువంటి దాన్ని ఒకని యొక్క విధేయతను బట్టి మనకందరికీ కూడా నీతిమంతులు అయ్యేటటువంటి స్థితినిచ్చారు. అయితే చేయాల్సింది ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడా ఆ యేసయ్య ఆ చేసిన శిలువ కార్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన శిలువలో నలుగొట్టబడటం, ఆయన శిలువలో పరిశుద్ధమైన రక్తాన్ని కార్చడం, ఆయన శిలువను ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేయటం, ఈ సత్యాన్ని నమ్మాలి, అలాగూ విశ్వసించాలి, ఆయన హృదయంలో చేర్చుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడిచ్చేటటువంటి ఆ గొప్ప రక్షణ పొందగలుగుతాం. కనుక మనమైతే అలా చేసినాం కనుక మనము దానిని ఆయన ప్రత్యక్షత వరకు మనం ఎదురు చూస్తూనే ఉండాల్సిన వారు. ఇలా జ్ఞాపకం చేసుకుందాం. ఇలాగున చేయటం వలన కదండి దురాశ వలన కూడా ఈ పాపం సంభవిస్తుంది కదండి. ఏమిటి అందుకని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే ఈ మాట రాయబడి ఉంది. చూస్తారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే అక్కడ కూడా దురాశ వలన వచ్చేటటువంటి ఆ యొక్క ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి శోధింపబడును. గర్భము ధరించి ఏం జరుగుతుంది? పాపము పరిపక్వమై మరణమునకు. చూసారా పిల్లరా? ఇంత భయంకరం. ఇందాక కూడా చూసినాం ఒక అవిధేయత వలన వచ్చింది. ఇక్కడ కూడా చూసినట్లయితే ఒకరి యొక్క దురాశ వలన వాడికి వచ్చేది ఏమిటి అని అంటే పాపం వలన వచ్చే జీతము మరణం అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వాడు. అవును పిల్లరా, అందుకే మనం ఎప్పుడూ కూడా ఇదే యాకోబు పత్రికలో రాయబడిన రీతిగా ఏం రాయబడిందో చూస్తారా? 4వ అధ్యాయం 17వ వచనంలో చూసినప్పుడు అక్కడ కూడా మేలైనది ఏమయ్యిందో తెలిసి కూడా ఆ మేలు చేయకపోతే అప్పుడు కూడా పాపం. ఆజ్ఞాతిక్రమంలో కాబట్టి మేలుని చేయి ఎరిగియు కదండి అలాగు చేయవానికి పాపము కలుగును. అలాగూ చేయని వానికి పాపము కలుగును కదండి. దురాశ వలన వానికి అజ్ఞాతిక్రమం వలన వస్తుంది పాపము, దురాశ వలన వస్తుంది. 3వదిగా మనం చూసినట్లయితే మేలైనది చేయాలి అనేది తెలిసి కూడా దానిని చేయకపోతే పాపం వలన వచ్చే జీతము మరణం. చూసారా పిల్లలు? జ్ఞాపకం చేసుకున్నాం. మేలైనది ఏమిటి? ఒక విషయాన్ని మేము ముందుకు తీసుకొని వచ్చి యేసయ్య చెప్పిన మాటే మనం తీసుకొని వచ్చి నేను ముగిస్తాను. ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ మనం చూసినట్లయితే ఆయన సింహాసనాసీనుడై వచ్చిన తర్వాత జరిగేటటువంటి సంభవాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. 41వ వచనం నుంచి చదువుతాం. ఏం రాయబడిందో చూడండి. 25వ మత్తయి సువార్త 25వ అధ్యాయం ఏం రాయబడింది? అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి మన దూతలకి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. ఎందుకు? నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. బాగా ఆలోచన చేసినట్లయితే శపింపబడిన వారంట వీళ్ళు. ఎందుకని? మేలైనది చేయని ఎరిగియు చేయలే వీళ్ళు. దానికి కారణము ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? చదవండి ఇప్పుడు.
మనం చూసినట్లయితే దప్పిక కొంటిని ఎడమవైపు మీరు ఉండు వారిని నాకు చూచి దాహం శపించబడిన ఇయ్యలేదు. వారులారా, ఆ నన్ను విడిచి చదవండి. అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన ఉమ్, నిత్యాగ్నిలోనికి పోవుడి. పొమ్మంటున్నాడు. ఎందుకు పొమ్మంటున్నాడు కదండి? ఎందుకు అంత కఠినమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు ప్రభు అని అంటే ఇప్పుడు చెప్తున్నాడు 42వ వచనం నుంచి చెప్తున్నాడు ఏమిటంట, నేను నీకు ఆకలి ఆకలి గొంటిని గొంటిని, మీరు మీరు నాకు నాకు దాహం భోజనము ఇయ్యలేదు. పెట్టలేదు. ఆ దప్పిక గొంటిని, ఆ మీరు నాకు మీరు నాకు దాహం దాహం ఇయ్యలేదు. ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని పరదేశినై ఇంటిని, మీరు నన్ను మీరు నన్ను చేర్చుకొనలేదు. చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని దిగంబరనై ఇంటిని, మీరు మీరు నాకు నాకు బట్టలు బట్టలు ఇయ్యలేదు. ఇయ్యలేదు. రోగినై ఉంటిని రోగినై ఆ చెరసాలలో ఉంటిని, ఆ మీరు నన్ను మీరు చూడని రాలేదని చూడటానికి కూడా చెప్పును. రాలేదని చెప్పును చెప్పును. చెప్పును అప్పుడు ఏమంటారు అందుకు వీళ్ళు, వారును, ఆ ప్రభువా, ప్రభువా మేము ఎప్పుడు ఉమ్, నీవు ఆకలి ఉండుటైనను, ఆ దప్పికొండుటైనను, ఆ పరదేశవై ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను దిగంబరివై దిగంబరై ఉండుటైనను ఉండుటైనను, ఆ రోగివై రోగివై ఉండుటైనను ఉండుటైనను ఉమ్, చెరసాలలో ఉండుటైనను మేము చూచి చూచి నీకు ఉపచారం ఉపచారం చేయకపోతేమని ఆయన అడిగెదరు. చేయగా ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆ రారాజు, ఆ న్యాయాధిపతి, అందుకు ఆ ఆయన, యేసయ్య ఏమంటున్నాడో చూడండి brother. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో వీరిలో ఒకరికైనను ఒకనికైనను మీరు ఇలాగ చేయలేదు ఇలాగ గనుక చేయలేదు కనుక నాకును నాకు మీరు చేయలేదని మీతో నిశ్చయముగా మేలైనది చేయండి. చెప్పుచున్నానని వారితో మేలైనది అనను. దేవుడు ఏదైతే మన దగ్గర నుంచి కోరుకున్నాడో అది మనం చేయకపోవటమే పాపం. అర్థమైందా మీకు ఇప్పుడు? గనుక పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఆయన అంటాడు, మీతో నిశ్చయముగా చెప్తున్నాను వార్తని, మీరు నిత్య శిక్షకును నీతిమంతులు లేదు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి జీవమునకు. కదా. మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. ఎందుకు తీర్చినాడు? మనలో ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే ఏమీ లేదు కానీ కేవలము మనం ఆయన మీద విశ్వాసం ఉంచటం ద్వారా, ఆయన ఆ, కోరుకున్నది ఏదో మనం చేయటం ద్వారా ఆ దేవాది దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. వీరికి నిత్య శిక్ష ఇస్తున్నాడు. కారణం మేలైనది చేయలేదు కనుక. ఏది ఉందో అది తెలిసి ఉండి కూడా చేయలేదు వాడు. అలాగైతే మీ సహోదరుడా సహోదరి ఈ దినం ఆలోచన చేయండి. ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి 5 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మొదటిది, మనము దేవుని పిల్లలు. రెండవది, ప్రభు ప్రత్యక్షమైన ఆయనను పోలి ఉంటాము. మూడవది, ప్రభువునందు నిరీక్షణ కలిగిన వారమై, ఆశ కలిగిన వారమై ఆయన కొరకు ఎదురు చూసేవారని. నాలుగవది ప్రియులరా, మనము పవిత్రులుగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఆయన స్వరూపంలోనికి మనం వెళ్ళిపోవాలి. ఐదవదిగా మనం చూసినట్లయితే ఆయన ఆజ్ఞను ఎప్పుడూ కూడా మనం అతిక్రమించకూడదు. ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణము. ఆ మరణమే నిత్య నరకం. కాబట్టి దానిని మనం జ్ఞాపకం చేసుకొని సరైన రీతిలో ముందుకు సాగాలని ప్రభు పేరట మేము మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మనకు దీవించను గాక. ప్రభునందు ప్రేమైనటువంటి మీకు అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. పిల్లరా, పేరు పేరున మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి విన్న వాక్యాన్ని బట్టి ముందుకు సాగాలని మనం చేసుకుంటూ నేను ముగించుకుంటూ ఉన్నాను. ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు. మరి సమయంలో మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మన మధ్యలో ఉంటున్నటువంటి జయరామయ్య చేస్తారా ప్రేయర్? విన్న వాక్యాన్ని బట్టి కొంచెం రివ్యూ చేస్తూ చేయండి ప్రేయర్. వందనాలు అక్క. వందనాలు జయరామయ్య, చేయండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన పాదాలకి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీ పాదాలకు వందనాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీ దాసుని నిలబెట్టుకుని అయ్యా, మీరు నాయన బైబిల్ స్టడీలు నాయన మీరు ఎంతగానో మీ అమూల్యమైన విషయాలను మాకు దయచేసిన విధానాన్ని బట్టి, తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. అవును నాయన,
అయ్యా మేము దేవుని పిల్లలమని ప్రభువా, అయ్యా మీరు మమ్మల్ని మీరు మీ సారూప్యంలోనికి మార్చుకున్నందుకు వందనాలు. అయ్యా మీరు ప్రత్యక్షమైనప్పుడు నాయన మా అమర్త్యతను వదిలి అయ్యా మిమ్మల్ని పోలి ఉంటామని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అవును నాయన, మీరు శాశ్వతమైన దేవుడు ప్రభువా. మమ్మల్ని నాయన నిరంతరమును సింహాసనాసీనుడు అయిన దేవుడు అయినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అవును ప్రభువా, మేము నిరీక్షణ కలిగి అయా నీవు నాయన పవిత్రుడిగా జీవించిన ప్రకారము నిన్ను నమ్ముకున్న మేము ఈ లోకంలో జీవించినంత వరకు కూడా ప్రభువా పవిత్రత కలిగి జీవించుటకు మీ కృప సహాయం చేయండి. అలాగే నా ప్రభువా, మేలైంది చేయని ఎరిగియు నాయనా చేయకుండా ఉంటే నాయనా అది పాపం అని మాకు తెలియజేశారు. ఆ రీతిగా ప్రభువా నాయనా మేమందరం కూడా నాయనా మేలైంది చేయొచ్చు అయ్యా నిన్ను నమ్మిన మేము ప్రభువా విశ్వాసం కలిగి పవిత్రత కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఏసేపు ఏ విధంగా అయితే నాయన పవిత్రత కలిగి జీవించాడు, ఆ రీతిగా మేమందరం కూడా పవిత్రత కలిగి జీవించుటకు మీ కృప సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యాన్ని ప్రభువా జీవితాలకు అన్వయించుకొని ప్రభువా నీ రాకడ పర్యంత వరకు నమ్మకమైన బిడ్డలుగా పవిత్రత కలిగి అయా అయా మీ సారూప్యతలోకి మమ్మల్ని మార్చుకుంటామని అయా సింహాసన ఆమె ఎదుటనైనా నిత్యము నిన్ను స్థుతించే బిడ్డలుగా మమ్మల్ని చేసుకుంటామని నమ్మి నిరీక్షణ కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ఈ సమయంలో మీ వాక్యం అందించిన మీ దాసును కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేసి ఇంకా నాయన బైబిల్ గ్రంథంలోని అనేకమైన సత్యాలను మాకు వివరించుటకు మీ కృప సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసుని కుటుంబాన్ని, సంతానాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ రీతిగా నాయన ఈ యొక్క బైబిల్ స్టడీలో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ఈ సమయంలో మమ్మల్ని అందరిని కూడా మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలక్క. ప్రకటనలు ఉన్నాయి, వినండి. ఈ వారంలో బేస్తవారం అంటే గురువారం జూమ్ మీటింగ్ ఉంది 7 నుంచి 8 దాకా యూత్ మీటింగ్. మరి ఈసారి యూత్ మీటింగ్ తప్పకుండా జరుగుద్ది. బ్రదర్ కిరణ్ కుమార్ గారు నెల్లూరు నుంచి మాట్లాడతారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినాలని, కనెక్ట్ కావాలని, ఇంకా లింక్ కూడా ఇతరులకు షేర్ చేయండి. యూత్ కి వారు వినేటట్టు. యూత్ అంటే మిగతా వాళ్ళు మాది కాదు అనుకోవద్దు, అందరూ కరెక్ట్ అయి ఉంటే ఆత్మీయంగా మేలు పొందుతాం. తర్వాత తిమిర్తిలో మనం చక్కగా స్వార్థ సేవ జరిగింది 6వ తేదీ శనివారం. అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ప్రార్థన చేశాం. అందువల్ల ప్రభు ఎంతో కృప చూపించాడు. ప్రతి ఒక్కరు కూడా అది పర్సనల్ గా చేయాల్సినటువంటి తప్పనిసరి విషయం అని ప్రార్థన చేసి పాల్గొన్నారు. అందుకని నేను మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి నెక్స్ట్ ఈ మంత్ లో జూలై నెల 27వ తేదీ 4వ శనివారం తిప్పవరపాడు గ్రామంలో ఉంది స్వార్థ సేవ. మనం మరి ఇప్పటి నుంచి కూడా ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే 3 సంఘాలు బాగా అయిపోయిందిలేని మనం రిలాక్స్ అవ్వడానికి లేదు. దినాలు బాగలేవు, మనం సువార్త ప్రకటించాలి. నిత్యము ఆయన శుభవార్తను ప్రకటించండి, ఆయన రక్షణ వార్తను ప్రకటించండి అని కీర్తనాకారుడు అంటాడు. ప్రతిరోజు మనం చేయాల్సిన పని. మన పొందిలో జీవం ఉన్నంత వరకు మనం నమ్మాము, స్వార్థపరంగా మన వరకే దాచుకుంటాం. ఇతరులకు కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. రేపు వాళ్ళు అడుగుతారు. ఈ దినాలు ఎలా అయిపోయినాయి అంటే కొన్ని సంఘాల వాళ్ళు చేసే వాళ్ళని ఎద్దేవా చేస్తున్నారు స్వార్థ సేవ చేస్తుంటే. మరి దేవుడు చెప్పలేదు మనం సత్వంలో ఉంటే చాలు అంటున్నారు. సరే, వాళ్ళ బిలీఫ్స్ అలా ఉన్నాయి. అయితే ప్రభువు చెప్పిన చివరి ఆజ్ఞ అది. ఆజ్ఞను నెరవేర్చడానికి మనం ముందుకు రావాలి. అందుకని ప్రార్థనా పూర్వకంగా వస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటది. నమ్మని వారికి మనం చాలా సంవత్సరాలని చెప్తున్నాం కదా, ఇంకా ఎవరు నమ్ముకోలేదు అని మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. మరి మనం చెప్పడం మన వంతు, ఒప్పింపజేయడం పరిశుద్ధాత్మ దేవుని వంతు. తర్వాత తగిన సమయంలో వాళ్ళు నమ్ముకుంటారు. లేదు అని అంటే అది వాళ్ళకే, ఇట్ ఈస్ అప్ టు దెమ్, వాళ్ళ వైపే ఉంటుంది ఆ విషయం. మనమైతే దేవుని పరిచర్య స్వార్థ సేవ చేయాలని మనం. అలాగే దాని తర్వాత ఆగస్టు నెలలో 2 స్వార్థ సేవలు ఉన్నాయి 2 సంఘాల్లో. దొంగపాలెంలో సెకండ్ సాటర్డే స్వార్థ సేవ ఉంది, 4th సాటర్డే వీరారెడ్డిపల్లి. కాబట్టి అవి కూడా ప్రార్థనలో ముఖ్యంగా ఏ సంఘాల్లో అయితే స్వార్థ సేవ ఉందో వాళ్ళు ప్రత్యేకంగా ప్రతి ప్రార్థనలో కూడా స్వార్థ కొరకు మనం ప్రార్థన చేయాలి.
తర్వాత లాస్ట్ అంటే సెప్టెంబర్ నెలలో 2వ శనివారం అపార్ట్మెంట్స్ లో స్వార్థ సేవ ఉంది. 4వ శనివారం ఇక్కడ స్థానికంగా గాంధీనగర్ లో స్వార్థ సేవ ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా ప్రకటించడం జరిగింది. మరి అనారోగ్యంగా ఉన్న ప్రియులను కూడా ఎత్తి పట్టుకుంటూ మన ప్రార్థనలు వారికి కూడా దేవుడు స్వస్థత ఇస్తాడు. హేమంత్ వాళ్ళ డాడీ హృదయనాథ్ గారికి నిన్న కొంచెం రియాక్షన్ లాగా ఉండింది. అది టాబ్లెట్ ఏదో మార్చినట్టున్నారు డాక్టర్. మరి హృదయనాథ్ గారి కొరకు ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తాం. అలాగే సుప్రజ వాళ్ళ బ్రదరు వేణురెడ్డి, ఆయనకి మరి చేతిలో ఇది బాంబు పేలి ఇబ్బంది అయింది కదా, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తున్నారు. వేణురెడ్డి గారి కోసం కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. తర్వాత చిన్న పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. స్కూళ్ళకి వెళ్తున్నారు పిల్లలు, స్కూల్ బాగా చదివేటట్టు వారి కొరకు ప్రార్థన చేస్తాం. తర్వాత గవర్నమెంట్స్ మారిన గవర్నమెంట్లు దేవుని యొక్క పరిచర్యకు ఆటంకం చేయకుండా ఉండేటట్టు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. తర్వాత ప్రతిరోజు 5:30కి యూత్ గెట్ లో ఒక లింక్ పెట్టినప్పుడు పొద్దున ప్రతిరోజు 5:30కి ప్రార్థనలో ఉంటారు. అందులో యూత్ అనే కాదు, ఎవరైనా కూడా కనెక్ట్ అయ్యి ఉదయకాలమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామంటే ఎంతమంది అయినా జాయిన్ కావచ్చు. మరి స్ప్లిట్ చేసి కూడా ఇద్దరిద్దరికి కూడా ఆ యొక్క అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి మీరు లీవ్ అయిపోవచ్చు. అలానే 11 గంటలకు సహోదరులు ప్రార్థన 2 లైన్లలో చేస్తున్నాం, ఎక్కువ మంది అయ్యారని. పద్మ ఒకవైపు తను ఒక 5 మందిని కనెక్ట్ చేసుకొని చేస్తుంది. నా వైపు ఒక 4 లేదా కొన్నిసార్లు 5 మంది కూడా ఉంటారు, 5-6 మంది. అట్లా 6 మంది చొప్పున లేదా 5 మంది చొప్పున మేము ప్రార్థనలో కంటిన్యూ అవుతున్నాం. వీటిల్లో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సహోదరులు 11 గంటల ఆన్లైన్ కాన్ఫరెన్స్ కాల్లో, ఆన్లైన్ మామూలు ఫోన్ కాల్, అది ఫోన్ కాల్లో కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత 3 గంటలకి సేవకులందరూ సహోదరులు కలిసి ప్రార్థిస్తున్నారు. ఒక్కొక్క సంఘం కొరకు వారి బాధ్యతను బట్టి అందరి కొరకు కూడా దేవుని సన్నిధిలో మనం ఎత్తి పట్టుకుంటున్నాం. అందుకని 3 గంటల ప్రార్థనలో చేరగలిగిన సహోదరులు కూడా చేరొచ్చు. ఇది ఉన్నటువంటి మన వెసులుబాట్లు, మన ఆన్లైన్ పరిచర్యలు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, అందరు కూడా అవకాశం ఉన్న వాళ్ళు పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందాలని మనం చేస్తున్నాం. ఈ రోజు ప్రారంభ ప్రార్థన చేసిన వారికి, పాట పాడిన వారికి, అలాగే వాక్యం చెప్పిన సహోదరులకి, చివరి ప్రార్థన కూడా చేసినటువంటి జయరామయ్య కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ముగించుకున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. సలోమి వందనాలమ్మా. రెబుకా సలోమేనే వచ్చింది దీంట్లో. ఓకే, రెబుకా బాగుండరా? ఇస్సాకు మమ్మీ వాళ్ళు బాగుండరా? ఎస్తేరు, తిమోతి, లక్ష్మి అందరికి కూడా ఓకే. వందనాలు. నందిని వందనాలు. పేటర్ పాల్ వందనాలు. ప్రేమరాజు అన్న వందనాలు. స్వరూప్ రాణి వందనాలు. శ్రీనివాసులు, హిమరాజు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరు కనెక్ట్ అయ్యారు వాళ్ళందరికి కూడా ప్రభునామలో వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఉంటామా?